సో ఇక్కడ నేను యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేస్తాను చూడండి. సో యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేశాక మీకు సో చూడండి ఇక్కడ 1248 ఉంది. సో ఇక్కడ 1 year అని పెట్టేస్తే చూడండి ప్రైస్ ఎంత ఉంటుందో 849. ఇక్కడ మీకు తెలిసిందా ఇక్కడ వీళ్ళ మోసం అనేది. సో గోడాడీలో ఎప్పుడు నమ్మకండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో మనం డొమైన్ సేల్, సో హోస్టింగర్లో ఇప్పుడు ఒక ప్రజెంట్ ఒక డొమైన్ సేల్ అని రన్ అవుతుంది. లిబరేటింగ్ డొమైన్ సేల్ అని ఒక సేల్ రన్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూసుకుంటే 51 రూపీస్కి పర్ ఇయర్కి మీకు ఒక డొమైన్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ దీంట్లో బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అంటే మీకు కంప్లీట్గా చెప్తాను. సో ఇది ఒక బెస్ట్ టైం టు పర్చేజ్ ఒక డొమైన్ అని ఇక్కడ చెప్తాను. సో ఎందుకనేది ఇక్కడ కంప్లీట్గా వీడియో చూడండి. సో .com .in సో ఇలాంటి వెబ్సైట్స్ డొమైన్స్ అనేవి ఇప్పుడు కావాలనుకుంటే పర్చేస్ చేయండి. సో జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ డొమైన్ ప్లీజ్. సో కొందరు చాలామంది హోస్టింగ్ పర్చేస్ చేయకుండా బ్లాగర్లో రన్ చేస్తుంటారు, అది కూడా బ్లాగ్ స్పాట్ సబ్ డొమైన్తో వాడుతుంటారు. సో డొమైన్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఒక యూనిక్ బ్రాండింగ్ తీసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే hosting.in సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ మీరు క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తారు. సో ఇక్కడ లిబరేటింగ్ డొమైన్ సేల్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇది లిమిటెడ్ టైం ఆఫర్. సో ఇక్కడ బైండ్ అవ్వని క్లిక్ చేయండి. సో బైండ్ అవ్వని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కొన్ని డొమైన్స్ అనేవి ఎక్స్టెన్షన్స్తో కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మ్యాజిక్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ వీళ్ళు .in అనేది 400, .com అనేది 500, తర్వాత ఇక్కడ 51 అని పెట్టేసి మనకి ఇక్కడ ఏదైతే బ్యానర్ పెట్టారో హోమ్ పేజ్లో అది ఓన్లీ ఈ డొమైన్స్కి వర్తిస్తుంది. సో .xyz సో దాదాపుగా నార్మల్ టైంలో కూడా కొన్ని వేరే డొమైన్ ప్రొవైడర్స్లో సో ఈ ఎక్స్టెన్షన్స్కి సేమ్ ఇదే ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ వేరియేషన్ లైక్ ఒక 10-20 రూపీస్ అనేది వేరియేషన్ అవుతుంటుంది. సో .comకి ఇక్కడ మీకు 501 ఉంది. సో 501 అనేది బెస్ట్ ఆప్షన్. సో మీకు ఇక్కడ గోడాడీలో చూసుకుంటే మీకు 199 ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు అక్కడ 2 yearsకి తీసుకోవాలి. సో 2 yearsకి తీసుకుంటేనే వాళ్ళు మీకు అదే ఆ ప్రైస్ ఇస్తారు. సో ఇక్కడ నేమ్ చిప్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో నేమ్ చిప్ అనేది చాలా బెటర్ ఆప్షన్. సో ఐ రిక్వెస్ట్ యూ టు పర్చేస్ ఫ్రమ్ నేమ్ చిప్ ఓన్లీ. సో మీరు ఒకవేళ ఇక్కడ ఆఫర్ ఉంది. సో మనం ఇప్పుడు ప్రైస్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ .com కానీ .in కానీ ఏదైనా కానీ ఏ ప్రొవైడర్లో ఎంత ప్రైస్ పడుతుంది అనేది. సో మాటిటి సుమన్ .com అని ఇక్కడ మనం సెర్చ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఇక్కడ 501 అనేది కనిపిస్తుంది. సో సేమ్ డొమైన్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ నేమ్ చిప్లో చెక్ చేస్తాను చూడండి. కాపీ అండ్ ఓకే, నెక్స్ట్ ఫస్ట్ గోడాడీలో చెక్ చేద్దాం. సో గోడాడీ అనేది చాలా పెద్ద కంపెనీ, బట్ నేను మాత్రం ఇక్కడ రికమెండ్ చేయను. సో మీరు చూడండి ఇక్కడ 199 ఇయర్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళ పప్పులో కాలేసినట్టు ఇక్కడ మీరు నమ్మితే ఏంటంటే ఇక్కడ 2 yearsకి ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ నేను యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేస్తాను చూడండి. సో యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేశాక మీకు సో చూడండి ఇక్కడ 1248 ఉంది. సో ఇక్కడ 1 year అని పెట్టేస్తే చూడండి ప్రైస్ ఎంత ఉంటుందో 849. ఇక్కడ మీకు తెలిసిందా ఇక్కడ వీళ్ళ మోసం అనేది. సో గోడాడీలో ఎప్పుడు నమ్మకండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ చిప్లో చూపిస్తాను చూడండి. మీకు నేమ్ చిప్లో సేమ్ డొమైన్ అనేది ఎంత ప్రైస్ పడుతుంది. సో నేమ్ చిప్లో మీకు రెన్యువల్ కూడా అదే ప్రైస్ ఉంటుంది. దాదాపుగా 600-700లో మీకు రెన్యువల్ అయిపోతుంది. మీకు కాకపోతే మీకు గోడాడీలో రెన్యువల్ చేయాలంటే మినిమం మీకు 1000 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేమ్ చిప్లో మీకు $8.88. సో ఇక్కడ కరెన్సీ అనేది మనం ఇండియన్ రూపీస్ పెట్టేస్తే మీకు అర్థమవుతుంది ఎంత ప్రైస్ ఉంది అనేది. సో మీకు అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో 654 దాదాపుగా ఇదే ప్రైస్తో మీకు రెన్యువల్ కూడా ఉంటుంది. ఒక 50-100 ఆ రేంజ్లో మీకు చేంజెస్ ఉంటాయి. కాకపోతే మీకు నేమ్ చిప్ అనేది చాలా బెటర్ ఆప్షన్. సో మీరు ఎందుకంటే ఇప్పుడు గోడాడీలో కానీ ఇక్కడ హోస్టింగ్లో కానీ ఎక్కడైనా కానీ మీరు పర్చేస్ అయ్యే టైంలో మీకు ఇప్పుడు 150 గురించి ఆలోచిస్తే మీకు తర్వాత ట్రాన్స్ఫర్ చేసే టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి, చాలా మీకు వర్క్ ఉంటుంది. సో ఆ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే డైరెక్ట్గా ఇక్కడ నేమ్ చిప్లో పర్చేస్ చేయండి. సో లేదా ఇక్కడ డొమైన్ అనేది ఇక్కడ హోస్టింగ్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. గోడాడీ మాత్రం వద్దు, నేను రికమెండ్ చేయను. సో మీకు ఇక్కడ మనకి 501 మీకు .com అయితే ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా నేమ్ చిప్లో అయినా తీసుకోవచ్చు. సో మీకు 51కి మనకి .tech కానీ
.xyz.online. సో ఇలాంటివి డొమైన్స్ అనేవి ఉన్నాయి. సో అవి మీరు ఇక్కడ హోస్టింగ్లో తీసుకొని నేను రికమెండ్ చేస్తాను. సో చిన్న చిన్న డొమైన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నా పర్సనల్ డొమైన్ ఉంది, సో మాటెట్టి సుమన్ అని. సో దానికి నాకు .in అనేది ఇంపార్టెంట్. కాకపోతే మనకి ఇప్పుడు ఆ డొమైన్ నాకు అంత అర్జెంట్ ఏం లేదు, నాకు అవసరం కూడా ఏం లేదు. సో నేను ఏం చేస్తానంటే .tech అనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో .tech అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ ప్లస్ వితౌట్ GST ఇక్కడ మీకు ప్రైజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో GST తర్వాత ప్రైస్ ఎంత పడుతుంది అనేది ఒకసారి చూద్దాం, మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి .xyz కూడా సేమ్ ప్రైస్ ఉంది. యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేస్తే మీకు కార్ట్లో యాడ్ అవుతుంది. సో మీరు చిన్న చిన్న వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ దివాళీ విషింగ్ స్క్రిప్ట్స్ కానీ, సంక్రాంతి విషింగ్ స్క్రిప్ట్స్ కానీ, దసరా విషింగ్ స్క్రిప్ట్స్ కానీ, సో ఇలాంటి స్క్రిప్ట్స్తో వెబ్సైట్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ .online .xyz ఈ డొమైన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ హోస్టింగ్ రికమెండ్ చేస్తుంది. సో మీకు హోస్టింగ్ కావాలంటే హోస్టింగ్ వాళ్ళు తీసుకోండి, బిగినర్స్ అయితే, ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో బెస్ట్ సర్వీస్, ప్రీమియం సర్వీసెస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మన యూజర్స్కి 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంది. ఆల్రెడీ మీకు 91% అని మన యూజర్స్కి డిస్కౌంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ సుమన్ కూపన్ యూజ్ చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. సో కార్డ్ ఆల్రెడీ రివ్యూ చేశాను, సో అది చెక్ చేయాలి, చెక్ చేయండి. సో మనకు ఓవరాల్గా ట్యాక్సెస్తో కలిపి 74 రూపీస్ అనేది అయింది. ఇక్కడ చూడొచ్చు, మీరు రెన్యువల్ ఇక్కడ 2 ఇయర్స్కి పెట్టేస్తాను చూడండి. 2 ఇయర్స్కి పెడితే మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో చూసారు, జస్ట్ .tech అనే డొమైన్ మనకి 51తో వాళ్ళకి ఇక్కడ అప్లోడ్ కాలేజ్ నుంచి మనకి ఇక్కడ 2 ఇయర్స్కి 4484. సో ఆలోచించండి ఒక్కసారి వీళ్ళు ఇక్కడ చేసే మోసం అనేది. జస్ట్ మీరు ఇక్కడ రికమెండ్ చేసేది ఎవరికంటే 1 ఇయర్ పెట్టేసేయండి ఇక్కడ. సో 1 ఇయర్ పెట్టేసి మీరు ఏం చేయాలంటే, మీకు వర్డ్ ప్రెస్ కానీ ఇదంతా తెలియనప్పుడు ఒక పర్సనల్ మెంబర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో పర్సనల్గా మీరు ఒక డొమైన్ ఉండాలనుకుంటే ఇప్పుడు 1 ఇయర్కి ఉంది కదా, సో 1 ఇయర్కి తీసుకోండి. తర్వాత మళ్ళీ సేల్ ఉన్నప్పుడు మళ్ళీ వేరే .xyz అలా తీసుకొని రీడైరెక్షన్ పెడితే అయిపోతుంది. సో ఇక్కడ ఇది గ్యాస్ ఈ వీడియో. సో డొమైన్స్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకున్నాను. సో నేను అందుకే మోస్ట్లీ నేమ్చీప్ రికమెండ్ చేస్తాను. నేమ్చీప్ అనేది చాలా అఫోర్డబుల్ ఉంది. సో ఇక్కడ కూడా యాడ్ రికార్డ్ అని మీరు క్లిక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ 1 ఇయర్కి 667 అయింది. సో ఇక్కడ 2 ఇయర్స్ పెడతాను చూడండి. సో చూడొచ్చు, ఇక్కడ 2 ఇయర్స్కి 1300 అయింది. ఆటోమేటిక్గా మీకు డబల్ అయింది. అంతేగాని మీకు ఏదైతే ఇక్కడ హోస్టింగర్ కానీ, ఇక్కడ గోడాడీ కానీ ఏదైతే అక్కడ ఆ రేంజ్లో వాళ్ళు 1200, ఇక్కడ హోస్టింగ్ అయితే ఏకంగా 4464 అంటే ఆటోమేటిక్గా 4400 అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. సో ఐ డోంట్ రికమెండ్ దట్. మీరు జస్ట్ ట్రయింగ్ అవుట్ అయితే మీరు 1 ఇయర్ వరకు డొమైన్ తీసుకోవాలనుకుంటే ఆ డొమైన్ అక్కడ హోస్టింగ్లో తీసుకోండి, హోస్ట్ చేసుకోండి, యూజ్ చేయండి. ఆ వెబ్సైట్ వర్క్ అయితే మీకు ఎర్నింగ్స్ వస్తే దాన్ని ఇక నేమ్చీప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్ చేసుకోండి, కంటిన్యూ అవ్వండి. ఓకేనా. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకోండి, 1 ఇయర్ వర్క్ చేయండి. 1 ఇయర్లో మీకు చేంజెస్ ఉండి, ప్రాఫిట్స్ ఉండి, ఎర్నింగ్స్ ఉండి, తర్వాత నేమ్చీప్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ టైంలో కూడా మీకు 40% డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. సో 40% డిస్కౌంట్స్ ఉన్న టైంలో మీరు తీసుకోవాలి అనమాట. సో ఇక్కడ చూడండి 632 అనేది ఇక్కడ వీళ్ళు మనకి ఫ్రీగా మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో జస్ట్ రెన్యువల్ ఛార్జెస్, ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అనేది ఏమి ఉండవు, డొమైన్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఈజీగా ఉంటుంది మీకు ఆప్షన్స్ అనేవి. సో ఓవరాల్గా ఇది గ్యాస్ ఈ వీడియో. సో మీకు డొమైన్ గురించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, బ్లాగింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, సో ఇలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు, కానీ మీకు రిప్లై ఇస్తాను కంపల్సరీగా. సో ఇది గ్యాస్ ఈ వీడియో కంప్లీట్గా చూస్తాను అనుకుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియోని ఇంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.